బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31లోగా ఏ స్త్రీ మీ ఇంటికి వస్తుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అసలు కుంభరాశి వారికి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వారి జన్మించిన వారికైతే ఈ మాటలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటాయనే చెప్పుకోవాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 మధ్యలో కుంభరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన కాలంగా అయితే చెప్పుకోవచ్చు. అలాగే గంభీరమైన సంఘటనలు కూడా జరగబోతున్నాయనే చెప్పుకోవాలి. ఒక స్త్రీ అనుకోకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమె ఎవరు, ఎందుకు వచ్చింది, మీరు ఆమెతో ఏం మాట్లాడాలి, ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే పూర్తిగా అయితే అర్థమవుతుందనే చెప్పాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి గురించి బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం కుంభరాశి వారు గత జన్మ కర్మ భారాలతో పుట్టినవారు. మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావటం, అన్యాయం జరగటం, మోసపోవటం ఇవన్నీ మీ జీవితంలో తరచుగా జరుగుతున్నాయా? కానీ బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు, కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా అయితే మలుపు తిరుగుతుంది అని. ఆ స్త్రీ శత్రువా, స్నేహితురాలా, దేవదూతల కాలమే సమాధానం చెబుతుంది. డిసెంబర్ 25 నుంచి 31 మధ్య ఎందుకు? డిసెంబర్ చివరి వారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్మ ఫలితాలను బయటకు వచ్చే కాలంగా అయితే చెప్పబడుతుంది. అయితే ముఖ్యంగా కుంభరాశి వారికి ఇది కర్మ రుణాన్ని తీర్చే సమయం అనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తులు సాధారణమైన వ్యక్తులు కారు. వారు మీ గత జన్మలో సంబంధం ఉన్నవారు. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ మీకు తెలిసిన వ్యక్తే ఉండవచ్చు, లేక పూర్తిగా అపరిచితురాలై ఉండవచ్చు. ఆమె వయస్సు ముఖ్యము కాదు, ఆమె రూపము ముఖ్యము కాదు. ముఖ్యమైనది ఆమె తీసుకొచ్చిన సందేశము. ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడినప్పుడు మీ గుండె ఒక్కసారిగా గుబులు పడుతుంది. ఎందుకు అంటే ఆ క్షణంలో మీ ఆత్మ ఆమెను గుర్తిస్తుంది అనే చెప్పాలి. మీరు చేయకూడని పనులు. ఆమె వచ్చినప్పుడు ఆమెను నిర్లక్ష్యం చేయకండి, కోపంగా మాట్లాడకండి, అనుమానంతో చూడకండి. బ్రహ్మంగారు చెప్పారు, ఆమెను తిరస్కరించిన కుంభరాశివారు తన అదృష్టాన్ని తిరస్కరించిన వారవుతారు అని. ఆమెతో చెప్పాల్సిన ఒక్క మాట. నెమ్మదిగా, భావోద్వేగంగా ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడి ఏదో మాట్లాడబోతున్న సమయంలో మీరు ముందుగా ఈ ఒక్క మాట చెప్పాలి, మీ రాక యాదృచ్ఛికము కాదు, దైవ సంకల్పము అని. అయితే ఈ మాట విన్న వెంటనే ఆమె కళ్ళల్లో మార్పు వస్తుంది. మీ జీవితంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే ముందుకు కదులుతాయనే చెప్పుకోవాలి. కుంభరాశి వారి గత జన్మ రహస్యాలు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక రహస్యమైన వాక్యం ఉంది అనే చెప్పుకోవాలి. నీరు మోసినవాడే కన్నీరు మోసినవాడవుతాడు. కుంభరాశికి చిహ్నం నీటి కుండ. అంటే మీరు ఇతరుల బాధలను మోసేవారు. గత జన్మలో మీరు ఎవరికో సహాయం చేసి మీకే నష్టం తెచ్చుకున్నవారు. ఆ కర్మ ఫలితమే ఈ జన్మలో ఆలస్యం, ఆటంకాలు, మానసిక వేదన. కానీ ఇప్పుడు ఆ కర్మ తెరుచుకుంటుంది అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ ఎందుకు స్త్రీగానే వస్తుంది? చాలామందికి సందేశం వస్తుంది, ఎందుకు పురుషుడు కాదు, ఎందుకు ఒక స్త్రీనే అని. బ్రహ్మంగారు చెప్పారు, నీ రూపంలోనే దేవుడు పరీక్షిస్తాడు, నీ రూపంలోనే కరుణ ప్రసాదిస్తాడు అని. ఆ స్త్రీ అమ్మ రూపంలో రావచ్చు, అక్క రూపంలో రావచ్చు, లేదా తెలియని అతిథిగా కూడా రావచ్చు. కానీ ఆమె మాటల్లో మీ జీవితానికి సంబంధించిన సూచన కూడా ఉంది అనే చెప్పుకోవాలి. ఆమె వచ్చే రోజుల్లో గమనించవలసిన సంకేతాలు. ఆమె రాకకు ముందు కుంభరాశి వారికి కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పాలి.
ఉదాహరణకు పాత వ్యక్తి అకస్మాత్తుగా గుర్తు రావటం, నిద్దట్లో నీరు, నది, వర్షం కనిపించటం, ఉదయం లేవగానే గుండె బరువుగా అనిపించటం, శివుడి పేరు పదే పదే వినిపించటం. ఇవి అన్నీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సంకల్పం దగ్గర పడే సూచనలు అని చెప్పబడినవి. అయితే ఆమె మాట వినకపోతే ఏమవుతుంది? ఇది చాలా ముఖ్యమైన విషయం. బ్రహ్మంగారు హెచ్చరించారు. ఎందుకు అంటే వినని చెవి మళ్ళీ అదే పాఠం నేర్చుకోవాలి. అంటే మీరు ఆమె మాటలను తేలికగా తీసుకుంటే అదే కష్టం ఇంకొక రూపంలో అయితే తిరిగి వస్తుంది అని. కానీ నిశ్శబ్దంగా వింటేనే మీ జీవితంలో ఒక పెద్ద సమస్య అయితే తొలగిపోతుందనే చెప్పాలి. అలాగే మీ జీవితంలో ఒక పెద్ద బంధం కూడా తెరుచుకుంటుందని కూడా చెప్పవచ్చు. ఆ ఒక్క మాట వెనుక ఉన్న శక్తి మీ రాక యాదృచ్ఛికం కాదు, దైవ సంకల్పమే అని. అయితే ఈ మాట ఎందుకు పనిచేస్తుందో తెలుసా? ఎందుకంటే ఈ వాక్యం అహంకారాన్ని కరిగిస్తుంది, అనుమానాన్ని తొలగిస్తుంది, కర్మను కదిలిస్తుంది అని అయితే చెప్పవచ్చు. ఈ మాట మీరు కాదు, మీ ఆత్మ మాట్లాడినట్టుగా ఉంటుంది. అందుకనే ఈ మాటకు అంత శక్తి అయితే ఉంటుందనే చెప్పవచ్చు. అయితే డిసెంబర్ 31 తర్వాత కుంభరాశి వారి జీవితంలో మార్పులు. డిసెంబర్ 31 తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఆగిపోయిన డబ్బు రావటం, ఇంటిలో శాంతి పెరగటం, అనుకోని సహాయం రావటం, ఒక నిర్ణయం తీసుకునే ధైర్యం రావటం, ఇవి అన్నీ ఆ స్త్రీ రాకతో వచ్చే సంకేతాలు అని అయితే చెప్పవచ్చు. అయితే ఇదే సమయంలో కుంభరాశి వారి మౌన పరీక్ష. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి సంబంధించిన మరో ముఖ్యమైన సమాచారం ఉంది. మాటలతో కాదు, మౌనంతో పరిష్కరించబడే రాశి కుంభరాశి. ఆ స్త్రీ వచ్చినప్పుడు ఆమె ఎక్కువగా మాట్లాడకపోవచ్చు, కానీ ఆమె మౌనమే మీ అంతరాత్మతో మాట్లాడుతుంది. మీరు తొందరపడి ప్రశ్నలు అడగకండి, వివరణలు ఇవ్వకండి. కేవలం ఆమె ఉనికిని గౌరవించండి. ఆ స్త్రీ మీ ఇంటి ముందుకే ఎందుకు వస్తున్నది? ఈ ఒక్క ప్రశ్న చాలామందికి వస్తుంది. బయట ఎక్కడికో కాకుండా నేరుగా నా ఇంటి ముందుకే ఎందుకు బ్రహ్మంగారు చెప్పారు? ఇంటి ముందుకు వచ్చినదే ఇంటి కర్మలను కూడా తట్టినది. అంటే అది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. ఉద్యోగం కాదు, వ్యాపారం కాదు. అదే మీ మనసుకు సంబంధించిన విషయం. ఆ రోజు మీరు తప్పకుండా చేయవలసిన చిన్న పని డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 మధ్యలో కుంభరాశి వారు ఒక చిన్న పని అయితే చేయాలి. ఉదయం లేవగానే గ్లాస్ నీరు చేతితో పట్టుకొని మీ మాట మనస్సులో అనాలి. అప్పుడే నా కర్మ ఫలితం శాంతితో అయితే పరిష్కారం అవుతుంది అని. ఈ మాట మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని అయితే కరిగిస్తుందనే చెప్పుకోవాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 లోపుగా ఏ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.